హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు 100 టీవీ. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఇప్పుడు గరికపాటి గారు వేరే అంటే మొదట వైఫ్ నేనే అని ఒక ఆమె వీడియో రిలీజ్ చేసింది. దాని గురించి మీ కామెంట్స్ ఏంటి సార్? ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవరికో ఇప్పుడు ఏం ఆధారాలున్నాయి? హ్మ్. నేను వైఫ్ అంటానికి. ఎన్నాళ్ళు హ్మ్. ఏమైంది? గరికపాటి అని ఒక ఆయన పేరు సంపాదించి, ప్రఖ్యాతి సంపాదించి వచ్చినాక ఇప్పుడు నేను మొదటి వైఫ్‌ని వస్తాంది. హ్మ్. మరి ఇన్నాళ్ళు ఏమైంది? గరికపాటికి మామూలు మనిషిగా ఉన్నప్పుడు, మామూలు వ్యక్తిగా ఉన్నప్పుడు, పాపులారిటీ లేనప్పుడు, హ్మ్. ఇంత ప్రఖ్యాతి గాంచక ముందు ఏమైంది మొదటి వైఫ్ అయితే? హ్మ్. అప్పుడు మరి ఎక్కడ పోయింది? హ్మ్. ఊరికే ఎన్ని ఎక్స్‌ప్లాయిటింగ్, బ్లాక్‌మెయిలింగ్, హ్మ్. ఊరికే ఆయన పరువుని బ్లాక్‌మెయిల్ చేసి తద్వారా ఏదో ఒక లబ్ధి పొందడానికి చెప్తే హ్మ్. ఇంకోటే కనపడట్ల. హ్మ్. ఎందుకంటే నిజమైన వైఫ్ అయితే ఇన్నాళ్ళు ఏమయ్యావు? హ్మ్. ఇన్నాళ్ళు ఇప్పుడు గరికపాటి గారు అనగానే అందరి నోట్లో మనిషి అయ్యాడు ఆయన. హ్మ్. అందరి నోట్లో అందరికి ఆ గౌరవం వచ్చింది. హ్మ్. ఈనాడు మరి ఒక 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం అదే మొదటి పెళ్ళంటే ఎప్పుడో మొదటి వైఫ్ అంటే ఎప్పుడో పెళ్లి ఉండేట్లు ఆయన వయసుకి. హ్మ్. ఒక 20 ఏళ్ల క్రితం అయి ఉండాలి కదా. హ్మ్. ఉం? హ్మ్. మరి 5-20 ఏళ్ల క్రితం ఆయన ఎవరికి తెలియదు హ్మ్. గరికపాటి గారు. ఇప్పుడే ఈ 10 ఏళ్ళుగా మరి ఈ 10 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా మరి గత 10 ఏళ్ళుగా తెలుసు ఆయన. ఈ 5 ఏళ్ళుగా బాగా తెలుసు. ఈ 2 ఏళ్ళుగా బాగా ఇంకా స్థాయికి వచ్చారు. అందరూ పెద్ద గౌరవం ఇచ్చే స్థాయి. ఇప్పుడు నేను ఇవాళ వస్తున్నా, ఇన్ని రోజులు ఎక్కడికున్నావు, ఎక్కడ దాక్కున్నావు, ఎవరి చాటున ఉన్నావు, ఇవన్నీ మనుషుల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి, బ్లాక్‌మెయిల్ చేసి ఏదో లబ్ధి పొందటానికి చేసే వేషాలు అందుకని. ఈ సెలబ్రిటీ అవ్వటానికే కదా సార్ ఇదంతా? సెలబ్రిటీ కాదు. హ్మ్. సెలబ్రిటీ కన్నా కూడా ఇప్పుడు ఆయన ఆ సెలబ్రిటీని పరువున ఇబ్బందులో పెడితే వాళ్ళు ఏదో సెటిల్ చేసుకుంటారు కదా అని. హ్మ్. ఏదో నువ్వు ఊరుకున్నారు మూసుకొని నీకేదో ఇంత ఇస్తామని హ్మ్. ఇట్లాంటి డబ్బులు ఆశించి. డబ్బులు ఆసి బలాన్ని హ్మ్. బాగా లబ్ధి పొందటానికి ఆశించి బాబా తప్పితే ఇంకోటి కాదు. దాంట్లో హ్మ్. ఏ జెన్యూనిటీ లేదు.